హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను పులగము ప్లస్ పలావ్ అనొచ్చు. దీన్ని పులగం పలావ్ చేశాను అనమాట. చాలా బాగుంటుంది, టేస్ట్ ట్రై చేయండి. మన ఏ కర్రీలో అయినా ఒక పక్కన పచ్చడైనా పెట్టుకొని తినచ్చు. వెజ్ కర్రీస్ కానీ నాన్ వెజ్ కర్రీస్ కానీ ఏదైనా చట్నీ కానీ పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి. ఇలాంటి రైస్ మామూలుగా అయినా ఏ కర్రీ లేకపోయినా తినేయచ్చు. రైతా ఉన్నా బాగుంటుంది. ట్రై చేయండి. ఇంగ్రీడియంట్స్ చూడండి. నేను చూపిస్తున్న ఈ గ్లాస్ తోటి 1.5 గ్లాసు పెసలు పొట్టులే అదే బద్దపప్పు ఉంటుంది కదా, పెసరపప్పు. ఆ పప్పు పొట్టుతోనే వేసుకుంటున్నాను. వేసేసుకొని బియ్యం ఈ గ్లాస్తో ఒక 2.5 గ్లాస్ వేస్తున్నాను. నేను చేసే ఈ క్వాంటిటీకి సరిపోతుంది. ఇవి రెండు కలిపి 3 గ్లాసెస్ అయ్యాయన్నమాట కొలుచుకుంటే. ఇంకా వాటర్ కొలత కూడా 3 గ్లాసెస్కి 3 రోజులు 6 గ్లాసులు వేసుకోండి. వాటర్ కరెక్ట్గా సెట్ అయిపోతుంది, బాగా వస్తుంది. పాత బియ్యం అయితే అలా 2 గ్లాసెస్ వేసుకోండి. కొత్త బియ్యం అయితే 1.5 గ్లాస్ మాత్రమే వేసుకోండి 3 గ్లాసులకి వాటరు. ఇంకా స్టవ్ మీద డేక్షా పెట్టుకొని అవి ఇప్పుడు బియ్యము పెసలు కలిపినవి ఒక 1 అవర్ నానబెట్టేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడు బాగుంటుంది. దీనికి ఈ రైస్కి నెయ్యి కూడా సూపర్ టేస్ట్ ఇస్తుందన్నమాట. ముందుగా నెయ్యి ఒక 1 స్పూన్ వేసాను పెద్ద స్పూన్తోనే. ఆయిల్ ఒక 5 స్పూన్స్ వేసాను పెద్ద స్పూన్ తోటి. ఎందుకంటే నేను చేసే క్వాంటిటీకి సరిపోతుంది, ఇంకా ఎక్కువేం అవ్వదు, బాగుంటుంది. టేస్ట్ కూడా ట్రై చేయండి. ఆయిల్ నెయ్యి రెండు కలిపి వేసి చేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. ట్రై చేయండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా లవంగాలు, యాలుకలు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, జాపత్రి, మీ దగ్గర ఏ ఇంగ్రీడియంట్స్ ఉంటే అవి వేసుకోండి. 3 రకాలున్నా పర్వాలేదు. నా దగ్గర అన్నీ ఉన్నాయి కాబట్టి వేసుకుంటున్నాను. మీ దగ్గర 3 ఐటమ్స్ ఉన్నా పర్వాలేదు, టేస్ట్ బాగానే ఉంటుంది. ఫ్లేవర్ కోసం మాత్రమే వేసాను అనమాట. ఇంకా ఉల్లిపాయలు పెద్ద సైజువి 2 కట్ చేసి వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి 5 చీలికల్లా చేసి వేసుకుంటున్నాను. ఇంకా హై ఫ్లేమ్లోనే చక్కగా ఇచ్చుకోండి. కలర్ మారిపోయింది చూడండి, బ్రౌన్ కలర్లోకి ఉల్లిపాయలు అలా మారితే సరిపోతుంది. కొత్తిమీర, పుదీనా వేసుకుంటున్నాను కడిగి. కరివేపాకు కూడా వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. 3 కలిపి కడిగి వేసేసుకుంటున్నాను. ఇదంతా హై ఫ్లేమ్లోనే చక్కగా ఒక 5 to 7 మినిట్స్లో ఫ్రై అయిపోతుంది. ఆకు ఎక్కువగా ఫ్రై అవ్వకముందే మనం ఒక్కసారి మిక్స్ చేసుకొని, నేను టొమాటో ప్లస్ ఎండు కొబ్బరి అనమాట. ఇది టొమాటో 2 టొమాటోల్ని పెద్ద సైజు 2 టొమాటోస్, ఎండు కొబ్బరి పౌడరు 2 స్పూన్లు అనమాట పెద్ద స్పూన్ తోటే. ఇవి 2 కలిపి మిక్సీలో పేస్ట్లా పట్టుకున్నాను. ఈ పేస్ట్ కూడా వేసుకొని చక్కగా ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఈ టైంలో ధనియాల పొడి 1 స్పూన్ వేసుకుంటున్నాను, ఫుల్ స్పూను. అల్లం పేస్ట్ కూడా అప్పటికప్పుడు పట్టుకోండి ఫ్రెండ్స్. ఈ రెసిపీ సూపర్గా ఉంటుంది. ఫ్రెష్గా పట్టిన అల్లం పేస్ట్ అయితే బాగుంటుంది. చూడండి, ఆయిల్ పైకి తేలింది కదా, ఈ టైంలో అల్లం పేస్ట్ వేసేసుకుందాము. నేను చేసే క్వాంటిటీకి 1.5 స్పూన్ వేసాను, ఫుల్ స్పూనే వేసాను. 1.5 స్పూన్ వేసేసుకొని చక్కగా ఇలా మిక్స్ చేసుకుంటే ఆ ఫ్రై అయిన మసాలాస్ అంతా అల్లం పేస్ట్తో పాటు మళ్ళీ ఫ్రై అయ్యి ఫ్లేవర్, అసలు ఫ్రై చేస్తుంటేనే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది, ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. రైస్ కూడా చూడండి, ఆయిల్ పైకి తేలేంత వరకు చక్కగా అడుగు పట్టకుండా కలుపుతూ దగ్గరే ఉండి ఫ్రై చేసుకోండి. అప్పుడు మసాలా ఈవెన్గా ఫ్రై అవుతుంది, అడుగు పట్టకుండా ఉంటుందన్నమాట. రైస్ కూడా అస్సలు మాడకుండా బాగా వస్తుంది. ఇంకా ఇప్పుడు వాటర్ వేసుకుందాము. ఎసురుకు చెప్పాను కదా, నేను ఎప్పుడైనా ఆ గ్లాస్తో 1 గ్లాస్ వేస్తే ఈ చెంబుతో ఒక చెంబు సరిపోతుంది. మీరు మాత్రం గ్లాసుని బట్టి ఏ గ్లాస్ తీసుకున్నా సరే గ్లాసుకి 2 గ్లాసుల వాటర్ వేసుకోండి. పాత బియ్యం అయితే
కొత్త బియ్యం అయితే 1.5 గ్లాస్ వేసుకోండి. ఎసురు కరెక్ట్గా ఉంటే మన రైస్ చాలా బాగుంటుందండి. ఎసురు కానీ అటు ఇటు అయిందంటే బియ్యం అయిపోతుంది తక్కువైతే, లేకపోతే అన్నం సంగటి అయిపోతుంది. మరీ ఎక్కువగా ఉంటే కరెక్ట్గా వేసేసుకొని, ఉప్పు మాత్రం 1 స్పూన్ పెద్ద స్పూన్తోనే వేసాను. మీరు తగినంత వేసుకోండి, మీ టేస్ట్కి సరిపడా. నేను చేసే రైస్కి ఇది సరిపోతుంది. సరిపోకపోతే ఇప్పుడు మరుగుతున్నాయి కదా వాటరు, ఇలా మరిగేటప్పుడు వేసుకుంటే బాగుంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. వేసేసుకొని హై ఫ్లేమ్లోనే ఉంచుకోండి. ఫ్లేమ్ అయితే ఇంకా కడిగి పెట్టుకున్న బియ్యం చేయి జారిపోయిందండి, సారీ. ఇంకా మనకు అప్పుడప్పుడు ఇలా వంటగదిలో జరుగుతూనే ఉంటుంది కదా. ఇంకా వేసేసుకొని ఈ బియ్యం పెసలు కలిపిన దాన్ని వేసేసుకొని ఇంకా హై ఫ్లేమ్లోనే బాగా కుక్ చేసుకుందాము. ఇదిగోండి ఇలా బబుల్స్ వస్తున్నాయి కదా, ఇలా బబుల్స్ వస్తున్నప్పుడు ఒక్కసారి మిక్స్ చేసుకొని వాటర్ క్వాంటిటీ కూడా ఇప్పుడు చెక్ చేసుకోండి. మనం చూసుకొని వేసుకోండి, తగ్గితే వేసుకోండి, ఎక్కువైతే తీసుకోండి ఫ్రెండ్స్. అవి పక్కకు తీసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లోకి మార్చుకొని 15 మినిట్స్ కదిలించకుండా అలానే మగ్గనివ్వండి రైస్ని. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి.